హలో అండి, అందరికీ నమస్కారం. మరొక్కసారి ప్రాంజల్ డిజైనర్ స్టూడియో కస్టమర్ రివ్యూ మీ ముందుకు తెచ్చాను. అన్నగారు ఈరోజు చాలా ఆనందంగా, హ్యాపీగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా ప్రాంజల్ డిజైనర్ స్టూడియోకి విజిట్ అయ్యారు. సో అన్నగారితో 4 మాటలు మాట్లాడదాం. ఫస్ట్ వాళ్ళ స్టోరీ ఏంటి, సూరత్కు రావడం కారణం ఏంటి, ఎలా వచ్చారు, ఎలా కష్టపడ్డాడు అనేది అన్న నోటి నుంచి చెప్తారు. బట్ ఆ అన్నగారిది శ్రీకాకుళం, ఓకేనా? శ్రీకాకుళం నుంచి ఒక చిన్న విలేజ్, ఆ విలేజ్ నుంచి ఇంత దూరం రావడం. ఎల్లుండి మాట్లాడినాను, ఒకే రోజులో మరుసటి రోజు నా దగ్గర ఉన్నారు. మధ్యాహ్నం అన్నం తినుకోకుండా, అది ఆయన నోటితో విందాం ఎలా వచ్చారు ఏంటి అనేది. సో అన్నగారు, మా కస్టమర్లకు ఫస్ట్ మన జెన్యూన్ రిపోర్ట్ కావాలా. మీరు కష్టపడితే ఫలితం వస్తుంది, సుఖంగా వస్తే ఫలితం వస్తుంది. ఇంత దూరం రావడం కారణం? నమస్తే అన్న, మీ ఇద్దరు అన్నదమ్ములకును. నేను శ్రీకాకుళం నుండి ఒక విలేజ్ అంటే మన్యం డిస్టిక్, ఇప్పుడు శ్రీకాకుళం మన్యం డిస్టిక్ అయిపోయింది. మన్యం నుండి ఒక చిన్న మారుమూల గ్రామ ప్రాంతం నుండి వచ్చాను. నా కొడుకు బట్టల షాప్ పెడదామని, 2 కొడుకులు, ఒక కొడుకు ఇంజనీరింగ్. నేను 2 రోజులు మన వీడియో చూసి పుంజమాలు సూరత్లో ఒక వీడియో చూశాను మామూలుగా. అది చూసి అన్నగారికి ఒక రోజు ఫోన్ చేశాను. ఆ ఫోన్ చేసిన వెంటనే 2 రోజుల్లోన ఎంత ఆకలితో కష్టపడితే ఫలితం ఉంటుందని నిన్న 7 గంటలకి విజయనగరం ట్రైన్ ఎక్కి ఈరోజు 2:30 గంటలకు దిగాను. దిగిన వెంటనే అన్న రిసీవ్ చేసుకుంటూ బండి పంపించాడు. ఎంత మర్యాదగా ఉంది, భోజనం కూడా పెట్టాడు. అన్ని మర్యాదలు బాగున్నాయి. షాపు వెల్ అండ్ గుడ్, రేట్లు కూడా అదే చాలా బాగున్నాయి. రేట్లు ఎవరు అంత ఇవ్వలేదు. 4-5 షాపులు తిరిగాను. తిరిగి మళ్ళీ ఈ షాప్కే వచ్చాను. నేను చూద్దామని 2-3 షాపులు టచ్ చేశాను. చాలా బాగుంది. అన్న మర్యాదలు బాగున్నాయి, అన్నీ బాగున్నాయి, రేట్లు బాగున్నాయి, చీరలు కానీ ఏది కానీ చాలా బాగున్నాయి. నేను ఎంత ఆనందంగా ఉన్నాను. మళ్ళీ పండగ కూడా ఇక్కడికే రావాలనుకుంటా. నువ్వు రావక్కర్లేదు తమ్ముడు, మీరు ఫోన్ చేస్తే నేనే పంపించేస్తాను ఇంటికి సరుకు అనుకొని చెప్తున్నాడు అన్నయ్య. చాలా బాగుంది. ఇద్దరందమ్ములు చాలా మర్యాదగా ఉంది. నెమ్మదైన మంచి మాటలు చెప్తున్నారు. బాగా ఉన్నది, మంచి రిసీవింగ్ ఉంది. బట్టలు కూడా చాలా నాణ్యతగా ఉన్నాయి. నెంబర్ 1 బట్టలు, కలర్ కూడా షేడ్ అవ్వు, బాగానే ఉన్నాయి. ఫస్ట్ టైం అన్నందుకు నేను బాగా 2 లక్షల సరుకు తీసుకున్నాను. అన్న మీదలుగా నేను బిల్లు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీరు ఇలానే సక్సెస్ కావాలి. 4 లక్షలు 8 లక్షలతో అయ్యి ఒక పెద్ద విశాఖపట్నంలో మాలు పెట్టాలి, శ్రీకాకుళంలో మాలు పెట్టాలని చెప్పి మా కోరిక. ఎందుకంటే ఆ చుట్టుపక్కల ప్రాంజల్ డిజైనర్ స్టూడియో నాకు నమ్మకం ఉంది, అన్న ముందుకు వెళ్తాడని చెప్పి ఇలానే ఆ లక్ష్మీదేవితో అన్న ఆటో కూడా నడుపుతారు, వేరే ఆటో నడుపుతారు. అన్నకు ఆటో కూడా ఉంది. దాంతో పాటు కొడుకుని బిజినెస్ దగ్గర దింపినా. నేను ఎన్నో వీడియోస్ పెట్టాను. మీరు బిజినెస్ చేసి నీట్ గా ఉంటే మీ సంతానం కూడా బట్టల వ్యాపారంలో దిగుతే ఎప్పటికైనా బట్టల వ్యాపారం రాజా వ్యాపారం అని చెప్పి మరొక్కసారి హెచ్చరిస్తున్నా. మరొక్కసారి చెప్తున్నా, నేను అన్న వీడియో చూసి నేను వచ్చానన్నా. మరి నేను ఏది చూడలేదు, డైరెక్ట్ ఎక్కడికి వెళ్ళలేదు. నేను డైరెక్ట్ అన్న వీడియో చూసి అన్న వీడియో కదా. ఎనర్జీ పవర్ ఎలా వచ్చిందంటే ఆ ఎనర్జీ పవర్ నెగిటివ్ పాజిటివ్ తో వెళ్ళాలి అని కసితో ఆకలితో వచ్చాను. నేను ఆకలితో వచ్చినంటే భోజనం పెట్టేది ఆ మనిషే సక్సెస్ అవుతాడు. ఎప్పటికీ మనము ఏసీలో ఫుడ్ పెట్టుకుంటే సక్సెస్ టికెట్ వితౌట్ రిజర్వేషన్, వితౌట్ టికెట్ ట్రైన్ ఎక్కినారన్న వచ్చేసారు. అన్న నాకు టికెట్ లేకున్నా పర్లేదు, బట్ నిన్ను కలవడానికి నేను కలవడానికి వచ్చాను. నువ్వు రావద్దు తమ్ముడు, నేను పంపించేస్తాను, కానీ నీ కలవడానికి వస్తానని చెప్పాను. అదే అన్నమాట, కంపల్సరీ కలిశాను. అన్న మీ అందరికీ ధన్యవాదాలు అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలానే ఇంకా రివ్యూస్ కూడా వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఇది జెన్యూన్ రిపోర్ట్ మీ ముందుకు పెట్టాను. చాలా బ్లెస్సింగ్, మీ అందరి బ్లెస్సింగ్ కూడా అన్నకి ఇవ్వండి. ఎందుకంటే ఇంత జెన్యూన్ అండ్ ఇంత కష్టపడి ఇంత దూరం రావడం. మీరు కూడా ఎవరైనా శ్రీకాకుళం అన్న జీవనంలో ఉండాలి. 100% మా నుంచి చాలా బాగున్నాయి రేట్లు. గోవింద్ అందరికీ ఉంటుందండి. మీకు చాలా థ్యాంక్స్ అండి.